బంగాళాఖాతంలో ఏర్పడ్డ మెంతా తుఫాను తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మచిలీపట్నం మధ్యలో తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ మెంతా తుఫాను మరింత బలపడి భారీ నుండి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా సురక్షితంగా ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దంటూ తెలిపారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తద్వారా దీని యొక్క తీవ్రం వల్ల ఈ రాత్రి కానీ రేపు ఉదయానికి కానీ తీవ్రం దాటే సందర్భంగా కాకినాడ మచిలీపట్నం మధ్యలో ఎక్కడో చోట తీవ్రం దాటుదని వాతావరణ శాఖ చెప్తున్నప్పుడు కూడా మొట్టమొదటిగా కాకినాడ మధ్యలో దాటుతుందని ఆలోచన చేసినప్పుడు కూడా ఇప్పుడు ఇంకా స్థిరమైన ప్రయాణానికి ఇంకా సమాచారం ఉందని సందర్భంగా ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా నీటి ప్రయాణం చేయొద్దు. అట్లాగనే ఎక్కడైనా వ్యవసాయం నూర్పులు కానీ ఎక్కడైనా జరుగుతుంటే దాన్ని శుభ్రపరచుకుని ఇవాళ నుంచి 2 రోజులు కూడా అప్రమత్తంగా ఎవరి వస్తువులు వాళ్ళు తెచ్చుకుంటున్నాయి వారి వస్తువులు శుభ్రత చేసుకోవాలని, ఎటువంటి విపత్తుకరమైన పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధం కావాలని రాష్ట్ర యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తమైంది. రిలీఫ్ క్యాంపులు కూడా చూసినట్టయితే పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. విశాఖపట్నం ఏర్పాటు చేశారు. కాకినాడ ఈస్ట్ గోదావరి కాకినాడ జిల్లాలో కూడా ఏర్పాటు చేశారు. ఇటు మచిలీపట్నం కృష్ణా జిల్లా సంబంధించిన ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈనాడు